మీడియా మొగల్ రామోజీరావు గారు ఆయన 89 ఏళ్ల వయసులో కన్నుమూయడం. ఇంత గొప్ప వ్యక్తిని కోల్పోయాము అంటూ ప్రతి ఒక్కరూ చిట్ట చివరి చూపు చూడటం మాత్రమే కాదు, ఒకరు ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయనతో ఉన్న సాన్నిహిత్యం గురించి, ఆయనతో గడిపిన రోజుల గురించి చర్చించుకుంటున్న వాళ్ళే. ఇలాంటి నేపథ్యంలోనే ఇటు ప్రింట్ మీడియాలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ రామోజీరావు గారి గురించి ఎన్నో తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు ఒకటి తర్వాత ఇంకొకటి వెలుగులోకి వస్తూ అతడి గొప్పతనాన్ని చెప్పుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు సోషల్ మీడియా కథనాల ద్వారా ఇటు మీడియా ద్వారా వెలుగులోకి ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఇంకొక నిజం ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే. అదేదో కాదు, మీడియా మొగల్గా నిలిచిన రామోజీరావు గారికి మరియు ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారి కోడలు మన బాలయ్య గారి భార్య అయిన వసుంధర గారికి ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు ఆయన స్థాపించిన పత్రిక అయిన ఈనాడులో ప్రత్యేకంగా వసుంధర అన్న పేరుతో ఓ వసుంధర పేజీనే ఎందుకు పెట్టించాల్సి వచ్చిందో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, ఓ సామాన్య వ్యక్తిగా ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఇక వ్యాపార రంగంలో ఎదుగుతున్న రోజుల్లోనే రామోజీరావు గారు తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం పత్రికా రంగంలోకి అడుగుపెట్టడం. అయితే పత్రికా రంగంలోకి అడుగు పెట్టడం కంటే ముందే అప్పటికే ఎన్నో దినపత్రికలు ప్రచురణలో ఉన్నాయి, మంచి ప్రఖ్యాతి కూడా సంపాదించుకున్నాయి. ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, విశాలాంధ్ర ఇలా ఎన్నో పత్రికలు ఉన్నాయట తెలుగులో. అయితే ఇలాంటి నేపథ్యంలోనే రామోజీరావు గారు తీసుకున్న ఇంకొక నిర్ణయం, ఆయన కూడా ఓ పత్రికని స్థాపించాలి అని. ఈ నిర్ణయం తీసుకోవడం కంటే ముందే ఆయనతో పనిచేసే ఉద్యోగస్తులందరినీ పిలిచి ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను అని అడగడం మాత్రమే కాదు, అప్పట్లో యంగ్స్టర్స్గా ఉన్న వాళ్ళని కూడా పిలిచి నేనొక న్యూస్ పేపర్ పత్రికని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, మీరు యంగ్స్టర్స్ కాబట్టి ఏముంటే న్యూస్ పేపర్లో బాగుంటుందో చెప్పండి అని కూడా అడగడం జరిగిందట. అలా అక్కడికి వచ్చిన యంగ్స్టర్స్ అందరూ ఆశ్చర్యపోయారట. ఈయన బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, బాగానే ఉంది, కానీ ఏముంటే బాగుంటుందని మమ్మల్ని కూడా అడుగుతున్నారేంటి అని అనుకున్నారు. దాన్ని బట్టే చెప్పచ్చు రామోజీరావు గారి ముందు చూపు ఎలాంటిదో. అంటే ఆ జనరేషన్లో అప్పటిలోనే ఆయన ఒక పత్రికను పెడితే ఏంటి ఓ పత్రిక నుంచి ఆశిస్తారో తెలుసుకోవడానికే ఆయన అప్పట్లో చేసిన ఆ ప్రయత్నం. అలాంటి సమయంలోనే ఆయన కొంత రీసెర్చ్ కూడా చేయడం జరిగిందట. అప్పుడు కనుక చూసుకున్నట్లయితే 1 కోటి మంది ఉంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది పేపర్ చదువుతారు అని ఓ రీసెర్చ్ చేశారట. అప్పటికే ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, విశాలాంధ్ర అన్ని పత్రికలు ఉండడం, దాదాపుగా రోజు పొద్దున్నే పేపర్ చదవడం, 1 కోటి మందిలో ఓ 10 లక్షల మంది మాత్రమే పేపర్ చదివే అలవాటు ఉన్నట్లుగా తెలుసుకున్నారట. వెంటనే ఆయన కంపెనీలో పనిచే ఉద్యోగస్తులందరినీ పిలిచి మనం ఒక పత్రిక స్టార్ట్ చేస్తున్నాం, దాని పేరే ఈనాడు. మన న్యూస్ పేపర్లో ప్రతి ఒక్కరికి సరిగ్గా ప్రతి సగటు వ్యక్తిని కూడా చదివే విధంగా నిజ జీవితంలో జరిగేవే, మన చుట్టూ జరిగే కేవలం వార్తలు అంటే రాజకీయాలకు సంబంధించినవి మాత్రమే కాదు, ప్రతి సగటు వ్యక్తి కూడా చదువుకునే విధంగా అన్ని రకాల న్యూస్ని మన పేపర్లో ఉండాలి అని నిర్ణయించుకొని ఇప్పుడున్న పత్రికలు చూస్తే దాదాపు 10 లక్షల వరకు మంది మాత్రమే చదువుతున్నారు. అంటే ఇంకా 90 లక్షల మంది న్యూస్ పేపర్ చదవట్లేదు. అంటే మనం టార్గెట్ చేయాల్సింది ఆ 90 లక్షల మందినే అని అప్పుడే ఆయన ఆ ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం యావత్ భారతదేశ పత్రికా రంగంలోనే ఓ సెన్సేషన్ని క్రియేట్ చేసిన నేపథ్యం. ఇలాంటి నేపథ్యంలోనే మరోపక్క చూసుకున్నట్లయితే మన తెలుగు చిత్రసీమ రంగంలో ఎన్నో మార్పులు, ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లో అడుగుపెట్టి ముఖ్యమంత్రిగా రాణిస్తున్న నేపథ్యం. అయితే ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టి రాణిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా మీడియా ప్రతినిధులతో బాగా మాట్లాడుతూ ఉండేవారట. ఎప్పటికప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు, ఓ రాజకీయవేత్తగా జనాలకి ఏం కావాలో తెలుసుకోవాలి అంటే మీడియా నుంచి సంప్రదింపులు జరిపించుకోవాలి, వాళ్ళ నుంచే తెలుసుకోవాలని వాళ్ళని కలవడం, వాళ్ళని ప్రత్యేకంగా పిలిచి ఇంటర్వ్యూస్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉండేదట. ఇలాంటి నేపథ్యంలోనే అప్పటికే రామోజీరావు గారు ఈనాడు పత్రికను స్థాపించడం, ఓ గొప్ప వ్యాపారవేత్తగా పేరు ప్రఖ్యాతలు గడించిన నేపథ్యంలోనే రామోజీరావు గారిని కూడా ఆయన ఇంటికి స్వయంగా వెళ్ళి కలిసి మాట్లాడుతూ ఉన్నారట. అప్పటికే అక్కడికి ఓ అమ్మాయి కాఫీ పట్టుకుని వచ్చింది. కాఫీ తీసుకున్న తర్వాత ఎవరు ఈ అమ్మాయి అని అడిగారు రామారావు గారు. దానికి రామోజీరావు గారు
ఈ అమ్మాయి పేరు వసుంధర, నా ప్రాణమిత్రుడు అయిన సూర్యనారాయణరావు గారి కూతురు. డిగ్రీ వరకు చదువుకుంది, కొంతకాలం పాటు మాతోనే ఉంటుందని తీసుకొచ్చాను అని చెప్పారట. అలా కాఫీ తాగని నేపథ్యంలోనే ఆ సంభాషణలో బాలకృష్ణ గారి గురించి రామోజీరావు గారు అడగడం, పైగా పెళ్లి చేయాలనుకుంటున్నారంటే అవును, ఏవైనా మంచి సంబంధం ఉంటే చెప్పండి అని కూడా అనడం. ఇలా సంభాషణ జరుగుతున్న నేపథ్యంలోనే రామోజీరావు గారు ఓ రోజు ఎన్టీఆర్ గారితో ఎవరో ఎందుకు బాలకృష్ణకి మా అమ్మాయి వసుంధరనిచ్చి పెళ్లి చేద్దాము అని అన్నారట. దానికి రామారావు గారు చాలా మంచి ఆలోచన, ఇంకెందుకు ఆలస్యం, ముహూర్తం పెట్టించేయండి అని చెప్పడం జరిగింది. కట్ చేస్తే వసుంధర గారిని చూసుకున్నట్లయితే ఆవిడ తండ్రి సూర్యనారాయణరావు అప్పటికే ఆయన SRMT అనే ఓ సంస్థని స్థాపించి ఓ గొప్ప వ్యాపారవేత్తగా రాణిస్తున్న నేపథ్యం. ఇలాంటి నేపథ్యంలోనే వసుంధర గారు పెళ్లి కంటే కొన్ని నెలల ముందే రామోజీరావు గారితో ఆయన భార్యతో కలిసి ఉంటూ బాబాయ్ పిన్ని అన్న ప్రేమ, సొంత కూతురుగా చూసుకునేవాళ్ళు. పైగా వాళ్ళకి వసుంధర గారంటే చాలా ప్రేమాట. ఈనాడు పత్రిక స్థాపించి ఇంకా ఈ పత్రికలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అన్న ఆలోచన పడిన సమయంలోనే మన పత్రికలో అన్నీ ఉన్నాయి, ముఖ్యంగా కావాల్సింది ఆడవాళ్ళు కూడా మన పత్రికని చదివే విధంగా చేయాలి. అంటే దానిలో ప్రత్యేకంగా ఆడవాళ్ళకు సంబంధించిన విషయాలనే పెడితే ఖచ్చితంగా ఆడవాళ్ళు కూడా మన పేపర్ని చదువుతారు అని రామోజీరావు గారు నిర్ణయం తీసుకున్నారట. అప్పుడే అదే ఈనాడు పేపర్లో వసుంధర అని ఓ పేజీని ప్రచురించడం జరిగింది. అయితే ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రచురించే ఈ పేజీలో ఆడవాళ్ళకి సంబంధించిన విషయాలను పెడుతున్నాం కాబట్టి దీనికి ఒక పేరు కూడా ఉండాలి అని అనుకున్నప్పుడు రామోజీరావు గారు భార్య గారు చెప్పారట, ఎవరి పేరో ఎందుకు, మన వసుంధర పేరు పెట్టండి, సరిగ్గా సరిపోతుంది అని చెప్పడం జరిగిందట. అలా బాలకృష్ణ భార్య వసుంధర గారి పేరుని ఈనాడు పేపర్లో ఆయన వసుంధర పేజీతో ప్రత్యేకంగా ప్రచురించడం. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా వసుంధర పేజీ ఉంది అంటే అది కేవలం ఆడవాళ్ళకి సంబంధించిన పేజీ. అందులోనూ బాలకృష్ణ గారి భార్య మీద ఉన్న ప్రేమతో రామోజీరావు గారు తన సొంత కూతురిగా ఎంతో అభిమానంగా చూసుకోవడంతో ఆయన ప్రారంభించిన ఆ కొత్త పేజీకి వసుంధర అని పేరు పెట్టడం జరిగింది. ముఖ్యంగా రామోజీరావు గారు వసుంధర గారి తండ్రి అయిన సూర్యనారాయణరావుకి ప్రాణమిత్రుడు అవ్వడం వల్ల అలా కుటుంబ పరంగా వీళ్ళు చాలా క్లోజ్గా ఉంటుంది. 1982లో గుళ్ళో బాలకృష్ణ మరియు వసుంధరాల పెళ్లిని దగ్గరుండి రామోజీరావు గారు ఆయన భార్య జరిపించడం జరిగింది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే బాలకృష్ణ గారి పెళ్లికి నందమూరి తారక రామారావు గారు, హరికృష్ణులు రాలేకపోవడం. అదండి అసలు సంగతి. అలా బాలకృష్ణ గారి భార్య వసుంధర రామోజీరావు గారికి స్వయాన కూతురు వరుస అవుతుందన్నమాట. అందుకే ఆయన స్థాపించిన ఈనాడు పేపర్లో వసుంధర అన్న పేరుతో ప్రత్యేకంగా ఆడవాళ్ళకి సంబంధించిన ఆ సంచికను వెలువరించడం జరిగింది. మొత్తానికి లేటెస్ట్గా రామోజీరావు గారి అస్తమయం తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ ఆశ్చర్యకరమైన విషయం ఆయన గొప్ప వ్యక్తిత్వానికి ఓ చిరునామా అని చెప్పాల్సిందే. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.